వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాల కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్తో పాటు ఈఓ సిడిపిఓ లైవ్ ఎగ్జామ్స్ పేరుతో టెస్ట్ సిరీసెస్ని అందిస్తూ ఉన్నాం. పేపర్ 1 పేపర్ 2 కోసం మీరు ఫైనల్గా రాయబోయేటువంటి ఎగ్జామ్స్ కోసం ప్రాక్టీస్ టెస్టులుగా సేమ్ టీఎస్పిఎస్సి నిర్వహించబోయేటువంటి ఎగ్జామ్ ఎలా అయితే 150 క్వశ్చన్స్తో ఉంటుందో పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్ని మీకు అందించడం జరుగుతూ ఉంది కేవలం 499 రూపాయలతో. సో ఈ టెస్ట్ సిరీస్ తీసుకోవడం వలన కలిగే లాభం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఎగ్జామ్పై మీకు ఉన్నటువంటి భయం పోవడానికి అవకాశం ఉంది. అలాగే పేపర్ 2 సిలబస్ బేస్ చేసుకుని పేపర్ 1 సిలబస్ బేస్ చేసుకుని వచ్చేటువంటి క్వశ్చన్స్ మిమ్మల్ని ఇంకా బాగా చదివేలాగా ఎంకరేజ్ చేసేలా ఉంటాయి. ఇక దీంతో పాటు మనం ఎక్కువ టెస్టులని రాయడం వలన ఫైనల్ ఎగ్జామ్ అనేది బెటర్గా రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ మీకు అందాలనేటువంటి ఉద్దేశంతో ఐకాన్ ఇండియా ఈఓ సిడిపిఓ లైవ్ ఎగ్జామ్స్ పేరుతో ఎవ్రీ వీక్ మీకు గ్రాండ్ టెస్టులని అందిస్తూ ఉంది. ఏదైతే ఇప్పుడు మనం ఈ లైవ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉందో ఇది ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉంది. మీరు రిజిస్టర్ చేసుకోండి వెంటనే. ఇక వీడియో క్లాసెస్ని కూడా అందిస్తూ ఉన్నాం. సో మేము తయారు చేస్తున్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించి కొన్ని మోడల్ క్వశ్చన్స్ని ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా క్వశ్చన్స్ అడిగే అవకాశం 100% ఉంటుంది. ఎందుకు అని అంటే ఇటీవల టీఎస్పిఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి హెవీ స్టాండర్డ్స్తో క్వశ్చన్స్ని అందించడం జరిగింది. మీ సిలబస్లో ఇచ్చిన మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ నుంచే ఈ క్వశ్చన్స్ని అందజేస్తూ ఉన్నాం. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చి మీరు ఓకే ఇవి యూజ్ అవుతాయి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్లోకి వెళ్ళి క్లాసెస్ కానీ అలాగే టెస్ట్ సిరీస్ కానీ మీకు నచ్చిన కోర్సెస్ని కానీ కొనుక్కోండి. ఇక ఐకాన్ ఇండియా ఈ నెల 7వ తేదీ నుంచి పేపర్ 2 కోసం ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ని ప్రారంభిస్తూ ఉంది. కేవలం 3000 రూపాయలతో ఆ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. 15 రోజుల పాటు పేపర్ 2కి సంబంధించిన క్లాసెస్ని మీకు రెగ్యులర్గా నిర్వహించడం జరుగుతుంది. అతి తక్కువతో మీరు ఈ క్లాసెస్ని వినడంతో పాటు ఈ క్లాసెస్ జరిగినన్ని రోజులు కూడా ఎగ్జామ్స్ రాయడానికి మీకు అవకాశాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి. సో దీనికోసం మీరేం చేయాలి అని అంటే ఐకాన్ ఇండియా ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అయితే సో డైరెక్ట్ మీరు దానికి సంబంధించి కోచింగ్ ప్లస్ ఎగ్జామ్స్తో మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు. మనం ఇక క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అమర్త్య సేన్ గురించి పరిగణించండి అని చెప్పేసి అడిగినాం. ఇగో ఈ అమర్త్య సేన్కి సంబంధించినటువంటి అంశాలను స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి అని అంటున్నాం. అమర్త్య సేన్ సో స్టేట్మెంట్ నెంబర్ 1 చూడండి, 1998లో నోబెల్ బహుమతి అనేది అమర్త్య సేన్కి రావడం జరిగింది. అలాగే సేన్ ఇండెక్స్ని రూపొందించారు. నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ 3, 1999లో భారతరత్నను అందజేయడం జరిగింది అమర్త్య సేన్కి. సో ఇలా 3 స్టేట్మెంట్స్ ఇచ్చినాం. సరైన వాటిని గుర్తించండి అని అన్నాం. ఇందులో ఏ వచ్చి ఆప్షన్ 1 మాత్రమే అంటున్నాం, బి 1 and 3 అని అంటున్నాం. అంటే 1998లో నోబెల్ బహుమతి వచ్చింది, 1999లో భారతరత్న వచ్చింది అని చెప్పేసి గుర్తిస్తూ ఉన్నాం. స్టేట్మెంట్ నెంబర్ 3 1 and 2 అని అంటున్నాం. 1998లో నోబెల్ బహుమతి వచ్చింది, సేన్ ఇండెక్స్ని రూపొందించడం జరిగింది అని అంటున్నాం. సి పైవన్నీ సరైనవే అని అంటున్నాం. మరి మీరేమనుకుంటున్నారు, మీ ఆన్సర్ ఏంటి ఒక్కసారి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను ఈ ఆన్సర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో అమర్త్య సేన్, ఈ అమర్త్య సేన్కి సంబంధించి ఎకనమిస్ట్ అని అంటున్నాం. అమర్త్య సేన్ గారికి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని ఒకసారి పరిశీలిస్తే 1998లో నోబెల్ బహుమతి వచ్చింది అని స్టేట్మెంట్ ఇచ్చినాం. ఎస్ వచ్చింది. 1969లో ఈ నోబెల్ బహుమతికి సంబంధించి నోబెల్ బహుమతి ఏదైతే ఉందో ఈ నోబెల్ బహుమతికి సంబంధించి 1969 నుంచి నోబెల్ బహుమతిని ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. ఏ విభాగంలో ప్రదానం చేస్తూ ఉన్నారు అని అంటే ఆర్థిక శాస్త్రం, ఆర్థిక అంశాలకి సంబంధించి ఆర్థిక శాస్త్రం ఎకనామిక్స్ విభాగంలో ఈ నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తూ ఉన్నారు. అలా 1969 నుంచి ప్రదానం చేస్తున్నటువంటి నోబెల్ బహుమతి అనేది అమర్త్య సేన్ గారికి 1998లో వచ్చింది అనేది వాస్తవం, నిజం. కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ అని అంటున్నాం. ఇక రెండోది, సేన్ ఇండెక్స్ని రూపొందించారు అమర్త్య సేన్ గారు అని అంటున్నాం. సేన్ ఇండెక్స్ అనేది ఉంది. మీకు ఈ సేన్ ఇండెక్స్కి సంబంధించినటువంటి అంశం ఏంటి అని అంటే పావర్టీకి సంబంధించి ఎవరైతే బీపీఎల్ అని ఉంటారో, అలాగే బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్, ఏపీఎల్ అని అంటే ఎబో పావర్టీ లైన్, ఇలా
రెండు పావర్టీ లైన్స్ ఉన్నాయి. రెండు పావర్టీస్కి సంబంధించి రెండు రకాలుగా వీరిని గుర్తించడం జరుగుతూ ఉంది. సేన్ ఇండెక్స్ అనేది ఏం చెప్తా ఉంది అని అంటే, ఇగో ఎవరైతే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేన్ ఇండెక్స్ అని అనుకోండి, ఈ సేన్ ఇండెక్స్కి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారిని ఈ సేన్ ఇండెక్స్ దగ్గరికి పావర్టీ లైన్ దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం లేదు అని అంటున్నాం. పావర్టీ లైన్ లేదా సేన్ ఇండెక్స్ అని అనుకోండి. ఈ సేన్ ఇండెక్స్ ఏం చెప్తుంది అని అంటే, ఈ పావర్టీ లైన్కి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వీరిని కాకుండా పావర్టీ లైన్కి దూరంగా ఉన్నటువంటి ఈ లైన్లో ఉన్నటువంటి వారిని ఇగో ఈ లైన్ దగ్గరికి తీసుకురావాలని చెప్తున్నదే సేన్ ఇండెక్స్. సో ఇలా ఈ సేన్ ఇండెక్స్ని ఎవరు రూపొందించారు అని అంటే అమర్త్య సేన్ గారు రూపొందించారు. ఇది కూడా రైట్. ఇక నెక్స్ట్ 1999లో భారత రత్నను అమర్త్య సేన్ గారికి అందించడం జరిగింది అని అనేది మరొక స్టేట్మెంట్. ఎస్, భారతదేశం 1990లో భారత్లోనే అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారత రత్న అవార్డుని అమర్త్య సేన్ గారికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చింది అని అంటే, ప్రపంచంలో ఆర్థిక విభాగంలో నోబెల్ బహుమతితో అమర్త్య సేన్ గారిని గుర్తించిన తర్వాత మరుసటి సంవత్సరం భారత ప్రభుత్వం ఈయన అత్యున్నత పౌరుడు అని చెప్పేసి 1999లో భారతరత్న అనేటువంటి అవార్డుని ఇవ్వడం జరిగింది అని అంటున్నాం. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి అన్ని స్టేట్మెంట్ సరైనవి అన్నాం కాబట్టి అన్నీ సరైనవే అనేది ఆన్సర్. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు డి అనేటువంటి ఆన్సర్ రైట్ పెట్టినట్లయితే మీ సమాధానం అనేది కరెక్టే. ఓకేనా? సో ఇలా ఈ అమర్త్య సేన్కి సంబంధించినటువంటి అంశం మనకి ఈ పావర్టీ అనేటువంటి లెసన్లో చాలా ఇంపార్టెంట్. పావర్టీని ఈఓసిడిపిఓలో ఎక్కడ అడుగుతున్నారు అని అంటే పేపర్ 2లో 9వ యూనిట్లో అడగడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ చూడండి, పేదరికం నిర్వచనాలను జతపరచండి అనేది మరొక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్దేమో స్టేట్మెంట్ క్వశ్చన్, సెకండ్దేమో డైరెక్ట్ క్వశ్చన్. సో ఇక్కడికి వచ్చేసరికి జతపరచండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అంటున్నాం. సో ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఒక్కొక్కటి కూడా వేరియేషన్స్తో తీసుకురావడం జరిగింది. మీరు రెండో క్వశ్చన్కి కూడా ఆన్సర్ సరైనది పెట్టిరని నేను అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ ఇప్పుడు పేదరికం నిర్వచనాలను జతపరచండి అని అంటున్నాం. పేదరికం మీద చాలామంది చాలా నిర్వచనాలను ఇవ్వడం జరిగింది. కానీ ఎవరైతే ఫేమస్ వ్యక్తులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి నిర్వచనాలను ఇక్కడ మనం క్వశ్చన్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, కనీస జీవన ప్రమాణాలు పొందలేని స్థితి పేదరికం అని ఒకరన్నారు. పేదరికం అనుభవించేవాడి బాధను గుడ్డివాడు సైతం కూడా చూడగలరు అని మరొకరన్నారు. పేదరికం నుంచి పేదలు బయటపడడమే నిజమైన స్వతంత్రం అని మరొకరన్నారు. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ గాజుతెర ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి మరొకరు మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి ఏబిసిడి అని చెప్పేసి 4 మ్యాచ్ చేయాల్సినటువంటి అంశాలను ఇవ్వాలి. కానీ మనం ఇక్కడ ఏమి ఇచ్చినామంటే అడిషనల్గా మరొక 2 ఇచ్చినాం, 6 ఇచ్చినాం. ఈ 6 సరైనది ఏది గుర్తించండి అని అంటున్నాం. సో ఇప్పుడు జతపరచాలి. కనీస జీవన ప్రమాణాలు పొందలేని స్థితి పేదరికం అని చెప్పింది ఎవరు అని అంటే, ఇగో ఇలా చెప్పినటువంటిది ఐఎంఎఫ్ ఇలా చెప్పింది ఎవరు అని అంటే వరల్డ్ బ్యాంక్ అనేది చెప్పడం జరిగింది. ఎవరు చెప్పడం జరిగింది అని అంటున్నాం? ప్రపంచ బ్యాంక్ అనేది చెప్పడం జరిగింది. ఏమని చెప్పింది? కనీస జీవన ప్రమాణాలు పొందలేనటువంటి స్థితినే పేదరికం అంటారు. ఈ పేదరికం గురించి చెప్పింది ఎవరు అని అంటే ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అంటున్నాం. సో అంటే ఫస్ట్ వన్ ఈజ్ సి అండి. ఓకేనా? ఇక 2, పేదరికం అనుభవించేటువంటి వాడి బాధను గుడ్డివారు సైతం కూడా చూడగలరు అని చెప్పింది ఎవరు అని అంటే ఇగో ఇంతకుముందు మనం మాట్లాడినటువంటి అమర్త్య సేన్ గారు చెప్పడం జరిగిందండి. సో అంటే డైరెక్ట్ 2బిఎన్ అండి. ఏమంటున్నాం? 2బిఎన్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్, పేదరికం నుంచి పేదలు బయటపడడమే నిజమైన స్వతంత్రము అన్నది ఎవరు అని అంటే ఇగో దీనికి సంబంధించి గాంధీ గారు అన్నారండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ భారతదేశంలో పేదలు ఉన్నారు అని గాంధీ గారిని అడిగినప్పుడు గాంధీ గారు ఏమన్నారంటే నిజమైన స్వతంత్రం అంటే పేదరికం తగ్గడం రాబాయ్ అని చెప్పాడు. అంటే 3వది ఏమవుతుంది ఇక్కడ? డి అవుతుంది. ఇక నెక్స్ట్ 4వది భారత ఆర్థిక వ్యవస్థ గాజుతెర ఆర్థిక వ్యవస్థ అన్నది ఎవరు అని అంటే గౌతమ్ మాథూర్ అండి. ఎవరు అని అంటున్నాం? గౌతమ్ మాథూర్ ఈలో ఉన్నారు. సో అంటే సిబిడిఈ అనేది ఆన్సర్. మరి సిబిడిఈ ఎక్కడుంది? ఇగో ఇక్కడ ఉంది. 1C 2B 3D 4E. సో ఇలా ఇగో బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మనకు నిర్వచనాలకి సంబంధించి పూర్తి క్లారిటీ ఉంటేనే ఈ ఆన్సర్ని చేయగలుగుతాం. మీరు చేసిర్రా ఆన్సర్? కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టిరా? సో ఓకే, రైట్. సో మీరు ఈ బి చేసి ఉంటే మీ ఆన్సర్ రైట్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా, భారతదేశంలో మొదటిసారి పేదరికంను ఎలా లెక్కగట్టారు? పేదరికాన్ని పావర్టీకి సంబంధించి ఎలా లెక్కగట్టారు అని అడుగుతా ఉన్నాం. సో ఇప్పుడు భారతదేశంలో పేదరికంను ఎలా లెక్కగట్టారు అని అంటే
4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. తలసరి వినియోగ వ్యయం ఆధారంగానా, పౌష్టికాహారం ఆధారంగానా, తలసరి ఆదాయం ఆధారంగానా, పైవన్నా? మీరేమనుకుంటున్నారు? మీరు అనుకునే ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. భారతదేశంలో పేదరికంను మొదటిసారి ఎలా లెక్కగట్టారు అని అంటే మనం 1969కి వెళ్ళాలి. అంటే 1969 ముందు లెక్కగట్టలేదా సరే అంటే లెక్కగట్టారు. దాదాబాయి నవరోజీ గారు స్వతంత్రం రాకముందుకే లెక్కగట్టారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత లెక్కగట్టినటువంటి అంశాన్ని ఇక్కడ క్వశ్చన్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇలా భారత్లో పేదరికంను అధికారికంగా ఎవరు అని అంటే పౌష్టికాహార నిపుణులు 1969లో ఒక నివేదికనిచ్చారు. ఎవరిచ్చిర్రు అని అంటున్నాం? పౌష్టికాహార నిపుణులు ఏమని ఇచ్చిర్రు? ఒక నివేదికనిచ్చారు. ఏమని ఇచ్చిర్రు అని అంటే భారతదేశంలో పేదరికాన్ని లెక్కగట్టాలి అని అంటే ఇగో మీరు ఏం చేస్తారు అని అంటే పౌష్టికాహారంను ఆధారంగా తీసుకోండి అని చెప్పారు. సో పౌష్టికాహారంని ఆధారంగా తీసుకోండి అని ఈ 1969లో చెప్పిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో పౌష్టికాహారం ఎన్ని క్యాలరీలు ఉండాలని చెప్పేసి గుర్తించారు అని అంటే 2400 క్యాలరీలు ఉండాలి. ఇక పట్టణ ప్రాంతాలలో ఎన్ని క్యాలరీలు అవసరము అని అంటే 2100 క్యాలరీలు ప్రతి నెల అవసరం ఉంటుంది ఈ పౌష్టికాహారానికి సంబంధించి. ఈ పౌష్టికాహారం ఆధారంగా ఇగో వీటిని లెక్కగట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి పౌష్టికాహార నిపుణులు చెప్పడంతో ఇగో భారతదేశంలో పౌష్టికాహారం ఆధారంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పేదరికంను లెక్కగట్టడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా పౌష్టికాహారం ఆధారంగా ఏ కమిటీ సూచించింది లెక్కగట్టమని అని అంటే పౌష్టికాహార నిపుణుల కమిటీ అనేది సూచించడం జరిగింది. దీన్నే ఫుడ్ కమిటీ అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ని ఐకాన్ ఇండియా మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది టెస్ట్ సిరీస్లో. మీరు వెంటనే ఈవో సిడిపిఓకి సంబంధించినటువంటి లైవ్ ఎగ్జామ్లో రిజిస్టర్ అవ్వండి. అలాగే ఆఫ్లైన్ కోసం ఈ నెల 7 నుంచి 20 వరకు ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ని నిర్వహించబోతా ఉన్నాం పేపర్ 2కి సంబంధించి. దానికి కూడా మీరు హాజరవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.